కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు షబీర్ అలీని తెలంగాణ ప్రభుత్వం సలహాదారుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు గజ్వేల్ మైనార్టీ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ అన్నారు. వైఎస్ఆర్ హయాంలో షబీర్ అలీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు విద్యుత్ సమస్యలు లేకుండా ఎన్నో సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఆయన పెద్దపీట వేసి వారిని ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వైద్ ఖాన్, సీనియర్ నాయకులు సయ్యద్, మతిన్లతో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి హయాంలో మైనార్టీ రిజర్వేషన్ సృష్టికర్త షబీర్ అలీ గారికి గుర్తించి ఈరోజు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ శాఖలకు అడ్వైజర్గా ముఖ్యమంత్రిగా నియమించడాన్ని మేము స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పార్టీ అగ్రనేతలైనటువంటి సోనియా రాహుల్ గాంధీ గారికి, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి షబీర్ అలీ గారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబీర్ అలీ గారు 4% రిజర్వేషన్ సృష్టించి ఎంతోమంది యువతకు చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘన నాయకుడు.